హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ రాబోతుంది, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు, అండ్ మీ గురించి తను ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు, దాని గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు రీడింగ్లో మనం చూస్తామన్నమాట. కాబట్టి వీడియో అసలు మిస్ అవ్వకండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుంది, ఫ్రీ రీడింగ్ అనేది ఉండదండి. ఓకే ఓకే అండి. మనం ఫస్ట్ నేను లవ్ మెసేజ్ అనేది తీసుకుంటున్నాను, వీటిని నేను క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను అనమాట. ఓకే. అట్రాక్షన్. మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉంది అని చెప్తున్నారండి. ఓకే. తనకి చెప్పలేనంత అట్రాక్షన్ మీ మీద ఉందంట. మీ బ్యూటీ అంటే తనకి చాలా ఇష్టము, మీ బ్యూటీని తను ఆస్వాదించాలి అని తన మనసులో ఉన్న ఫీలింగ్ అనమాట అది. ఓకే. కానీ మీ జడ్జిమెంట్ అనేది తనకు నచ్చడం లేదంటండి. మీరు తనని ఏ విషయంలో అయినా ప్రతిసారి జడ్జిమెంట్ చేస్తూ ఉండడం తనకి నచ్చడం లేదంట. ఓకే. మీరు తన జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ మీకు నచ్చిన డెసిషన్ అనేది మీరే తీసుకుంటూ ఉంటారు. తనకు అసలు ఒక మాట కూడా అడగరు, తన ఇష్ట ప్రకారం మీరు నడుచుకోవడం లేదు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారనమాట. ఓకే. మీరు తన మీద ఏదైతే డౌట్ పడుతున్నారో అది తనని చంపేస్తుంది అని తను అనుకుంటా ఉన్నారండి. ఓకే. సో తను రైట్ అని తనకు తెలుసు, కానీ మీరు పదే పదే మీరు తనని అనుమానిస్తూ ఉంటే తను అది భరించలేకపోతున్నారు అని ఈ పర్సన్ అంటున్నారనమాట మిమ్మల్ని. ఓకే. యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ అని ఈ పర్సన్ అంటున్నారనమాట. మీ డౌట్ తనని చంపేస్తుంది అని తను బాధపడుతున్నారండి. ఓకే. నేను వీటికి క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ అయితే ఈ కార్డ్స్ అనేది పెట్టుకుందాం. కన్ఫ్యూషన్. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉంటే తను కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారండి. ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, కానీ ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి తను థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎలా రావాలి, అండ్ మీ మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఎలా పొందాలి, వారి లైఫ్లోకి మళ్ళీ మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి అని కూడా తను డైలమాలో ఉన్నారనమాట. తనకి ఏం అర్థం కావడం లేదు, కానీ మీ మీద మనసు అనేది గుంజుతుంది. తనకి అట్రాక్షన్ చాలా ఉంది కాబట్టి తను ఎలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదండి. కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్, చాలా రిగ్రెట్లో ఉన్నారు. మీ పట్ల తను ఏదైతే బిహేవియర్ చేశారో దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. తన ప్రపంచం మీరే అని పర్సన్ ఇప్పుడు అనుకుంటా ఉన్నారండి. అండ్ మీకు సారీ కూడా అడిగేది చూపిస్తుందన్నమాట. ఓకే. మీ దగ్గరికి రావాలి అండ్ మీకు ప్రపోజ్ చేసి మీ పట్ల తను ఏదైనా బిహేవియర్ చేసే తప్పుగా దానికి అపాలజీ అడిగేసి అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అనేది తనలో ఉంది. కంప్లైంట్. తను మీ గురించి చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమించారంట, కాకపోతే మీరు తనని కేర్ చేయలేదు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అయితే పంపించారండి. ఓకే. లేదా ఏదైతే నాకు మీ మెసేజ్ అనేది వస్తుందండి. మీరు ఈ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారు, తనని చాలా లైక్ చేశారు, లవ్ చేశారు, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు అనేది ఈ కార్డ్ వచ్చేసి మీకు సంబంధించిందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు, కానీ మీరు తనని చాలా ప్రేమించారు అండ్ తనని చాలా ఇష్టపడతా ఉన్నారనమాట. ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ. ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మీరు తనని చాలా ప్రేమించి ఉన్నారు అనేది ఈ మెసేజ్ అనేది మీకే వర్తిస్తుంది. ఓకే. టర్నింగ్ పాయింట్. మీరు ఈ పర్సన్ ఈ విధంగా విడిపోతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఈ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తున్నారండి. ఓకే. ఐ నెవర్ ఇమాజినేట్ యువర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారనమాట. అంటే మీరు ఈ విధంగా
విడిపోతారు, ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో వస్తుంది అని తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారనమాట. ఓకే, సెల్ఫ్ హీలింగ్. ఈ పర్సన్ తనని తను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారండి. తను కొంచెం సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి ప్రజెంట్ టైంలో అని పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, తనతో తను టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారండి పర్సన్. క్వశ్చన్, మీరేమంటున్నారంటే ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, కానీ ఎందుకు మీరు ప్రతిసారి నా హార్ట్ని మీరు బ్రేక్ చేస్తున్నారు అని మీరు మీ పర్సన్ని అడుగుతున్నారండి. తను ఎందుకు బ్రేక్ చేస్తున్నారు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అంటే తనకు మీ మీద ఉంది కేవలం అట్రాక్షన్. మీ బ్యూటీ తనకి ఉంటే చాలు, మీ మనసు తనకు అవసరం లేదు అనేది ఇక్కడ అర్థం అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తనదే పై చేయి ఉండాలి. మీరు ఏ విషయంలోనే తనకు అడ్డుగా మాట్లాడకూడదు. తను ఏమనుకుంటే అదే రైట్, తను ఏం చేస్తే అదే రైట్ అనేది మీరు తనని పొగుడుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే తను మీ లైఫ్లోకి ఉంటారనమాట. కొంచెం మీరు మీకు నచ్చిన విషయాలు ఏదైనా తనకు చెప్పారనుకోండి, అప్పుడు ఏ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారనమాట. ఓకే, అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్ అండి ఇది. మీరేమంటున్నారంటే మీ పర్సన్కి ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మై అని అంటున్నారనమాట. నువ్వు నా వాడివి, నేను నీ దానిని అని మీరు మీ పర్సన్కి మెసేజ్ అనేది పంపించారండి. ఓకే, సో ఇది డివైన్ లవ్ అండి, మీది మీ పర్సన్ది. అండ్ ఈ పర్సన్ని మీరు చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారనమాట. మీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, తన దగ్గర నుంచి ఏమీ మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్యూర్గా తన దగ్గర నుంచి కొంచెం టైము, తన దగ్గర నుంచి కొంచెం ప్రేమ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, కానీ ఈ పర్సన్ మాత్రం మీ బ్యూటీని మాత్రమే తను కావాలి అని అనుకుంటా ఉన్నారనమాట. ఈ పర్సన్ అయితే మీకు చీటింగ్ అనేది చేస్తూ ఉన్నారండి. ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ కార్డ్ కూడా వచ్చింది. సో మీ ఇద్దరు రిలేషన్లో థర్డ్ పర్సన్ అయితే తప్పకుండా ఉన్నారండి. ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నా కూడా మీరు కావాలి అని కూడా తనకు అనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు తనకి కావాలి, మీతో రీయూనియన్ చేయాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి, థర్డ్ పర్సన్ ఉన్నా కూడా. ఓకే, క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు ఎలాంటి విషయంలో కూడా మీకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నవ్ ఐఎమ్ రైట్ అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం వీటికి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ యువర్ రిలేషన్ బిహేవియర్. సో మీ రిలేషన్ పరంగా మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ లేదా మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా మీ ఇద్దరి మీద కొంచెం జెల్సీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మీరు ఇద్దరు కలిసి ఉండడానికి వారు ఇష్టపడడం లేదు, వారికి కొంచెం జెల్సీ అనేది ఉంటుందన్నమాట మీ రిలేషన్ మీద అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి మీ రిలేషన్ మీద మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ని కానీ థర్డ్ పర్సన్ని అసలు ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టుగా చెప్తున్నారనమాట యూనివర్స్ మీకు. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఈ పర్సన్ ప్యూర్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి. థర్డ్ పర్సన్తో కేవలం ఉన్నాను అన్నట్టే ఉన్నాను. మేబీ అక్కడ మనీ పరంగా కూడా తను వెళ్ళి ఉంటారు, కానీ ప్యూర్ లవ్ అండ్ మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీ బ్యూటీ అనేది మీ పర్సన్కి చాలా ఇష్టము, మీరు రెడీ అయ్యే విధానం మీ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా కూడా మీరు ఇంత అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్కి మళ్ళీ వస్తున్నారు అనమాట. ఓకే, ఓకే, మనం ఈ కార్డ్కి క్లారిఫికేషన్ చేస్తాం. ఓకేనా, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. తనకి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది కాబట్టి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా మీ ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చినా ఈ పర్సన్ లైఫ్లో ఇప్పుడు మీరు కావాలి అని అనిపిస్తుంది. దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని
మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా. ఓకే, కొంచెం పొసెసివ్నెస్ ఉంది, ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కదా. సో తనకు మీరు జడ్జిమెంట్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు. తనకు ఎలాంటి విషయాలు మీరేం చెప్పడం లేదు, మీరేం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది తనకి ఎలాంటి మీరు క్లారిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఒపీనియన్ తీసుకోవడం వలన ఈ పర్సన్కి మీ మీద కోపం అనేది ఉందన్నమాట. ఓకే, కొంచెం పొసెసివ్నెస్తో ఉన్నారనమాట మీ మీద. ఓకే, మిస్ట్రస్ట్, దానికి క్లారిఫికేషన్ మీరు ఏదైతే తన మీద డౌట్ పడుతున్నారో అది తనని చంపేస్తుంది అండ్ అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అయితే పంపించారు కదా. సో దాని గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. ఓకే, ఏం చేయాలి, అసలు ఇలాంటి బాధ నుంచి తను ఎలా బయటపడాలి, మిమ్మల్ని ఎలా నమ్మించాలి, మీరు తనకి థర్డ్ పర్సన్ విషయంలో అండ్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అని కూడా మీరు తనని పదే పదే తనని మీరు అడుగుతున్నారంటే ఆ బాధ నుంచి తను ఎలా బయటపడాలి, మీ డౌట్ ఏదైతే ఉందో అది తనని బాగా ఇబ్బందికి గురి చేస్తుంది అని ఈ పర్సన్ మిమ్మల్ని మెసేజ్ అనేది పంపించారనమాట. కన్ఫ్యూషన్, సో చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఈ పర్సన్. కాబట్టి తను ఎలాంటి జస్టిస్ అనేది మీకు చేయాలో తనకు అర్థం కావడం లేదండి. ఓకే, కాకపోతే కన్ఫ్యూషన్ ఎనర్జీ నుంచి తను తప్పకుండా బయటకు వస్తున్నారు అండ్ మీకు జడ్జిమెంట్ కూడా ఏ పర్సన్ చేస్తారండి. ఓకే, అండ్ రిగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్, కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇక్కడ. మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ కూడా వచ్చి ఉంటుంది. సరిగా ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవడం లేదు మీరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు మీ పర్సన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఈ పర్సన్ కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కదా. ఒకవేళ ఫ్రెండ్ సర్కిల్ వల్లనే మీరు బాధపడుతున్నారంటే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ తను కట్ చేసుకోవాలి, మీతో రిలేషన్నే తనకు ఉండాలి అని ఈ పర్సన్ డిసైడ్ అనేది అవ్వబోతున్నారనమాట. ఓకే, తన చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందన్నమాట, వాటన్నిటిని తను కట్ చేసుకోబోతున్నారు వారి లైఫ్లో నుంచి తను అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, కంప్లైంట్ కార్డ్కి క్లారిఫికేషన్, ఈ ఎనర్జీ ఎందుకో మీదే వస్తుందండి. సో మీకు ఈ పర్సన్ ప్రతిసారి చాలా బాధ పెడుతున్నారు అండ్ మీరు ఎంతగా ఈ పర్సన్ మీద ప్రేమను పంచినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. వారి ఫ్యామిలీ గురించే, తన ఫ్రెండ్స్ గురించే, తన గురించి తను ఆలోచించుకుంటున్నారు. ఇంకా ఈ రిలేషన్ నాకు వద్దు, ఇక్కడ నుంచి తప్పకుండా మూవ్ అని అయిపోవాలి అనే ఎనర్జీ అయితే మీలో ఉందన్నమాట. ఓకే, మీరు మూవ్ అని అయిపోతున్నారు మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోతున్నారు, చాలా ఎమోషనల్గా మూవ్ అని అయిపోతున్నారు, హ్యాపీగా అయితే మూవ్ అని అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, టర్నింగ్ పాయింట్ కార్డ్కి క్లారిఫికేషన్, మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి అండ్ ఇక్కడ డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి మీ ఎనర్జీ వస్తుందండి. మీరు ఈ విధంగా ఈ పర్సన్ దగ్గర నుంచి అసలు దూరం అయిపోతారు, ఈ విధంగా మీరు మూవ్ అని అయిపోతారని మీరు అసలు కళలు కూడా ఊహించి ఉండరు. సో ఆ విధంగా మీరు విడిపోవడం కూడా జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందండి. ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ అయితే తను ఫీల్ అవుతున్నారనమాట. మీ కేరింగ్ అనేది తనని వెళ్ళనివ్వడం లేదు మీ రిలేషన్ నుంచి. ఓకే, మీ కేరింగ్కి తను ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్. ఓకేనా, సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్, ఇక్కడ తను హీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ హీల్ అయిన తర్వాత మీ పరంగా తను యాక్షన్ అనేది తీసుకుంటారనమాట ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ క్వశ్చన్ కార్డ్కి క్లారిఫికేషన్, హ్యాపీ ఫ్యామిలీ, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్, దానికి క్లారిఫికేషన్ 4 ఆఫ్ హ్యాండ్స్ అండి. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తన మనసులో ఉందన్నమాట. తప్పకుండా మీరు తనని హర్ట్ చేస్తూ ఉన్నా లేదా ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉన్నా ఇక్కడ మీ ఇద్దరికైతే మ్యారేజ్ అనేది జరగబోతుందండి. ఓకే, అతి త్వరలోనే ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇక్కడ మీ కేరింగ్కి తను చాలా ఇష్టపడుతున్నారనమాట. మీరు తన మీద ఏదైతే కేరింగ్ చూపిస్తున్నారో ఆ కేరింగ్ అనేది తను ముందుకు వెళ్ళకుండా మీ రిలేషన్లోనే తను స్టక్ అయిపోయి ఉన్నారు అండ్ మీ పరంగా ఇక్కడ యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఈ పర్సన్ తీసుకొని వస్తున్నారనమాట. ఓకే, అన్కండిషనల్ లవ్, ఇది డివైన్ లవ్ అండి. సో మీరిద్దరు ఒకరినొకరు ఏమనుకుంటా ఉన్నారంటే మీరు నా పర్సన్, నేను నీ పర్సన్ అని మీ ఇద్దరి మనసులో సేమ్ ఫీలింగ్ అయితే ఉందండి. ఓకే,
ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ఫ్యాషన్ అనేది చాలా ఉందన్నమాట మీకు. ఓకే, ఫ్యాషన్ ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఉంది. ఓకే, ఇద్దరికి న్యూ బిగినింగ్ అయితే జరగబోతుందండి తప్పకుండా. అండ్ ఇక్కడ డిసైడ్ కార్డ్కి తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ డీపీని చూస్తూ ఉండడము, మీ స్టేటస్ని తను చూస్తూ ఉండడము, అండ్ చాలా అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ అయితే చూపిస్తుందండి. సో తను మీతోనే లైఫ్ లీడ్ చేయాలి అండ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేయాలి, మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి మీ లైఫ్లోకి వచ్చి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో దూరంగా ఉండడం ఈ పర్సన్కి చాలా కష్టం అవుతుంది రోజు రోజుకి అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్కి 5 ఆఫ్ పెంటికల్ కార్డ్ అండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఇక్కడ మనీ పరంగా కూడా మీ పర్సన్ ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చేరుకునే దారి అనేది తన చేతులారా తనే చేసుకున్నారు అన్నట్టుగా చెప్పచ్చండి. ఓకే, అంటే తన బిహేవియర్, తన ప్రవర్తన మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి పెట్టడం వలన ఇప్పుడు మళ్ళీ అప్పుడు తనకు అర్థం అవ్వలేదు మీ మీద ప్రేమ ఉంది అనేది. సో ఇప్పుడు అర్థమయ్యే టైంకి తన ముందు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి, ఇంకా మిమ్మల్ని చేరుకునే దారి అనేది తనకు లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సైన్స్ వచ్చేసి వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అనేది చాలా ఉన్నారండి. అండ్ మిథునం, తుల, కుంభరాశి కూడా ఉన్నారు, తక్కువ ఎనర్జీ అనమాట అది. ఓకే, సో ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ గురించి అసలు మీరేం ఆలోచిస్తున్నారు అనేది నేను చూడాలనుకుంటున్నానండి. ఓకే, సో వేరే డేట్లో చూస్తాం ఈ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు. Nine of Cups, 10 of Wands, 2 of Swords, 6 of Cups, Queen of Wands, 7 of Pentacles, Ace of Swords, Knight of Swords, 10 of Swords. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి సో మీ లైఫ్లోకి అయితే మిథునం, తుల, కుంభరాశి పర్సన్, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. ఈ రాశులలో పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట న్యూ బిగినింగ్ కోసం. ఓకే, ఈ పర్సన్ది మీది చాలా సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్ కూడా చూపిస్తుందన్నమాట. 10 ఇయర్స్ కావచ్చు, 9 ఇయర్స్ కావచ్చు, అండ్ 8 ఇయర్స్ కావచ్చు, 7 ఇయర్స్ అండ్ 6 ఇయర్స్ కూడా కావచ్చు అనమాట. ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్ కూడా మీతో న్యూ బిగినింగ్ అనేది చేసేది చూపిస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈ రిలేషన్ పరంగా మీకు ఒక క్లారిటీ కూడా వచ్చేసి ఉంది అండ్ మీరు కెరియర్ పరంగా కూడా చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్తో కూడా మీరు రిలేషన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇంకా తను పెట్టే టార్చర్ మీరు భరించలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఎంత బాధ మీ మనసులో ఉన్న బయట మాత్రం మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇంకా మిమ్మల్ని ఎవరు డామినేట్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని ఉన్నారనమాట. ఓకే, సో హ్యాపీగా ఉండండి. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చేసి రీయూనియన్ కార్డ్. మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్. ఇక్కడ రీయూనియన్ జరగబోతుంది. మీరు మీ కెరియర్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఇక్కడ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా వచ్చేది చూపిస్తుంది అనమాట అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారనమాట. అందుకే ఇక్కడ మీరు జగిల్ అవుతున్నారు అండ్ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ ఒకేసారి వచ్చేసరికి మీకు అసలు ఎలాంటి క్లారిటీ కూడా తీసుకోవాలో మీకు అర్థం కావడం లేదు, జగిల్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కాకపోతే మీరు కొంచెం టైం అనేది తీసుకుంటూ ఉంటారు. టైం తీసుకొని మరి మీకు ఒక క్లారిటీ అనేది తెచ్చుకొని మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది చేయబోతున్నారనమాట మీరు. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఈ కార్డ్స్ అనేది తీసేసి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూస్తామన్నమాట ఈరోజు. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం.
ఈ రీడింగ్లో మీకు ప్రతి ఒక్కరికి 2-3 మెసేజ్ అయినా రెజనేట్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఓకే అండి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది అసలు మీది, మీ పర్సన్ది? మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే, పాస్ట్ అంటే రీసెంట్ పాస్ట్ తీసుకోండి, మీకు ఎప్పుడైతే జరిగిందో అది తీసుకోండి మీరు. ఓకే, పాస్ట్లో వచ్చేసి ఈ పర్సన్ మీకు తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకున్నారండి. ఓకే, అండ్ మీరు కూడా ఈ పర్సన్కి ప్రపోజ్ చేయాలి అని కూడా మీరు కూడా అనుకుంటూ ఉన్నారనమాట. అండ్ తన దగ్గర నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మీరే ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేసి తనకు ప్రపోజ్ చేసి తన మనసులో ఏముందో అది మీరు తెలుసుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ప్రజెంట్ టైంలో వచ్చేసి ఈ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ఇద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారి లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ, కాబట్టి మీరు తనతో ఆర్గ్యూ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. ఓకే, అండ్ ఫ్యూచర్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. ఫ్యూచర్కి వచ్చేసి మీ ప్రేమ ఏంటో ఈ పర్సన్కి అర్థమవుతుంది. అండ్ మీ పట్ల తను ఏదైతే చేశారో దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. తన ప్రపంచం అంతా మీరే అని తను ఫీల్ అవుతున్నారండి ఫ్యూచర్కి వచ్చేసి. ఓకే, ఇప్పుడేమో ఇక్కడ మనీ ఫ్లో చాలా బాగుంది తనకి, అండ్ తన లైఫ్లో ఒక రిచ్ పర్సన్ కూడా వచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్ తన ముందు మనీ ఫ్లో చాలా బాగుంది, అండ్ ఒక న్యూ పర్సన్ కూడా తన లైఫ్లో వచ్చారు, కాబట్టి తను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు అని అడుగు చూపిస్తుందండి. ఓకే, మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు, మీతో చాలా మైండ్ గేమ్ ఆడి ఇంకా మీతో తనే కావాలని గొడవ కూడా పడుతున్నారు అని అడుగు చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి తన ప్రపంచం అంతా మీరే, అండ్ మీకు ఏదైతే తను చేశారో బాధ పెట్టారో దానికి తను రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారనమాట. అండ్ ఫ్యూచర్కి వచ్చేసి మీరు మాత్రం ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ తన లైఫ్లో ఉన్న న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనీ రిచ్ పర్సన్, తను ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, వారి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అండ్ రోజు రోజుకి మీరు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి. ఓకే, ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు బయటపడుతున్నారు. అండ్ మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం కానీ, కెరీర్ గురించి ఆలోచించడం కానీ, అండ్ కొంచెం ధైర్యంగా తయారవుతున్నారనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ రిలేషన్ గురించి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు? సూపర్ అండి. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించారంటే, ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అయితే ఉంది అని చెప్తున్నారండి. ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, అండ్ తను మిమ్మల్ని ఫిజికల్గా కోరుకుంటున్నారు, కాబట్టి తను తప్పకుండా మీకు కాంటాక్ట్ అవుతారు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది, అండ్ చాలా బ్యాడ్ హ్యాబిట్కి తను అడిక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి అయితే మీరు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారండి. మీరు దూరంగా ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, కాబట్టి తను రోజు రోజుకి మీకు చాలా అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ మీకు ఫిజికల్గా ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారనమాట, కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ కూడా రాబోతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.